ఈ శ్రీ గురవే నమః. ఆహా. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ సంవత్సరం చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో మనకి కేసెస్ వస్తున్నాయి ఆల్వేస్. అయితే మనకి కొత్త మందులు ఏమైనా కనిపెట్టారండి? ఏమైనా ఈ మధ్య మనకి ఫేవర్స్ కి అని అంటే నిజానికి మనకు కొత్త మందులు ఏం కనిపెట్టలేదు. అవి కూడా పాత మందులే ఉన్నాయి మన దగ్గర. కానీ మనం అర్థం చేసుకునేటువంటి విధానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈ టైప్ ఫీవర్స్ లో ఇప్పుడు చాలా హై టెంపరేచర్స్ తో స్టార్ట్ అవుతుంటాయి. ముఖ్యంగా ఈ గత 15 రోజులుగా చూసినట్టయితే విపరీతమైన చలి వాతావరణం, చల్లదనం, బాగా చిల్డ్ వెదర్ ఉంది బయట. దాంతో పేషెంట్స్ హై టెంపరేచర్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ముందు చలి వేస్తుంది, చలి బాగా వేస్తుంది. దాంతో బాగా ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి. తర్వాత ఒక 3-4 అవర్స్కో లేకపోతే సాయంత్రానికో ఫీవర్ స్టార్ట్ అవుతుంది. దాంతో బాగా బాడీ పెయిన్స్ వచ్చి అస్తమానం ఒళ్ళు విరుచుకుంటూ ఉంటారు. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్ కి ఒళ్ళు విరుపులో చెప్పాలి అని తెలియదు. పేషెంట్ మీ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఇలా అంటూ ఉంటాడు, లేకపోతే ఇలా ఇలా అంటూ ఉంటాడు. అంటే ఇమీడియట్ గా మీరు అర్థం చేసుకోవాల్సిందంటే హీ వాంట్స్ టు బి స్ట్రెచ్డ్. ఎందుకు చేస్తున్నాడు అంటే బికాజ్ హీ ఫీల్స్ స్టిఫ్, కాట్ ఇన్ హిజ్ సెన్సేషన్. బాడీలో అన్ని పట్టేసినట్టు, బిగించేసినట్టు, బెర్రది బిగుసుకున్నట్టు ఉంటాయి అన్నమాట. దాన్ని రిలీవ్ చేసుకోవడానికి వీళ్ళు అస్తమానం ఉలేలా అంటూ ఉంటాడు అనమాట. ఇది మనకి టెక్స్ట్ బుక్స్ లో ఫిజికల్ రెస్ట్లెస్నెస్ అంటారు. ఎందుకంటే వీడు ఎందుకు రెస్ట్లెస్ గా ఉంటాడంటే వీడి బాడీ పట్టేసినట్టు ఉంటుంది, అది రిలీవ్ చేసుకోవడానికి వీడు రెస్ట్లెస్ గా ఉంటాడు. సో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఏమిటండి డ్రగ్? వాట్ ఈస్ రూస్టాక్స్ ద సార్. రెమెడీ? రూస్టాక్స్. రూస్టాక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. రూస్టాక్స్. సో ఇటువంటి కేసెస్ లో మీరు ఒక 100 దాకా టెంపరేచర్ ఉంటే రూస్టాక్స్ 200తో స్టార్ట్ చేయొచ్చు. కాదు, టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు రూస్టాక్స్ 1M వెయ్యాలి. సో ఒక 2 రోజుల క్రితం నాకు ఒక ఆవిడ ఫోన్ చేశారు. ఈవిడికి రెగ్యులర్ గా ఏంటంటే ఎక్కువ హై టెంపరేచర్స్ వస్తూ ఉంటాయి. సో ఆవిడ కాన్స్టిట్యూషనల్ రెమెడీ సెపియా, సెపియా వేసినట్టయితే పాపం ఆవిడకి పిల్లలు లేరు. సో తమ్ముడి, సారీ, చెల్లెలు కొడుకుని పెంచుకున్నారు. సో చాలా సంవత్సరాల నుంచి మన హోమియోపతి వాడుతుంటారు. షీ వాజ్ మచ్ బెటర్ విత్ ఆల్ హెర్ సిమ్టమ్స్. కానీ ఈవిడికి అస్తమానం సంవత్సరానికి ఒకసారో 2 సార్లు ఈ భయంకరమైనటువంటి కోల్డ్ చేయటం అనేటువంటిది ఆవిడ దగ్గర వస్తూ ఉంటుంది. ఎలా వస్తుందంటే హై టెంపరేచర్ అన్నమాట. సడన్ గా ఫోన్ వచ్చి, శ్రీకాంత్ గారు నాకు చాలా చలిగా ఉంది, వచ్చేసిందండి అంటుంది. లేతే ఇలా సంవత్సరానికి ఒకసారో 2 సార్లు జరుగుతుంటుంది. సో ఆవిడ సడన్ గా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఏమి లేదండి, మొన్న వర్షం వచ్చింది, కాస్త వర్షంలో తడిశాను, ఇంటికి వచ్చేసరికి 4 చినుకులు పడ్డాయి నెత్తి మీద. ఆ, పోన్లే అమ్మా. ఎలాగ మరి ఇప్పుడు ఏముంది మీకు సిమ్టమ్స్? బాగా ఒళ్ళు నొప్పులుగా ఉందండి, జ్వరం చూస్తే 102 ఉందండి. ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి తడిశానండి, పొద్దున్నుంచి కొంచెం నలతగా ఉంది, మధ్యాహ్నం అయ్యేసరికి ఊపు అందుకుంది, చాలా ఎక్కువగా ఉంది అని. ఎలా ఉందమ్మా అంటే అస్సలు బాగాలేదండి, ఇలా ముడుచుకుని పడుకున్నాను, దుప్పటి కప్పుకున్నాను, అంత హై టెంపరేచర్ చూస్తే 102 ఉంది. అంటే ఒక చోట ఉండాలి, అస్సలు ఒక చోట ఉండలేకపోతున్నానండి, కాసేపు కూర్చుంటున్నాను, కాసేపు పడుకుంటున్నాను. మరి ఆవిడ మాటల్లో ఏమైనా మనకి కాస్త యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ కనిపించాయా అంటే అవి పెద్దగా కనిపించట్లేదు. బాగా చలి కనపడుతోంది, వాయిస్ వణుకుతోంది. ఒళ్ళు విరుపులు ఉన్నాయా అంటే కరెక్ట్ గా చెప్పారండి శ్రీకాంత్ గారు, బాగా ఒళ్ళు విరుచుకోవాలనిపిస్తోంది, పట్టేసినట్టు ఉందండి. ఇప్పుడు రూస్టాక్స్ 1M వేస్తే సాయంత్రానికి టెంపరేచర్ 100కి వచ్చింది, మరుసటి రోజు పొద్దునకి
నార్మల్కి వచ్చింది. సో 102 అలా ఉన్నప్పుడు ఇక రూస్టాక్స్ 1 ml. అయితే చాలా మంది మనకి ఏంటంటే వర్షంలో తడిస్తే రూస్టాక్స్ వేయండి, ఇలాంటి కొన్ని కొన్ని బండ గుర్తులు కొండ గుర్తులు అంటారు. ఇలాంటివి మనం మన మైండ్లో ఎంటర్టైన్ చేయకూడదు. వర్షంలో తడిస్తే ఎక్కువ శాతం కేసులు రూస్టాక్స్ లోకి వెళ్తాయి, ఇది సత్యం. కానీ వర్షంలో తడిసిన ప్రతి వాడికి ఓ డోసు రూస్టాక్స్ అలాంటి కొండ గుర్తులు బండ గుర్తులు మన దగ్గర లేవు, అలాంటివి చెయ్యకూడదు కూడా. ఎందుకంటే వర్షంలో ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అనేటువంటివి ప్రామాణికంగా తీసుకోవచ్చు, కానీ వాటిల్లో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పాలి. వర్షంలో తడవడం వల్ల బ్రయోనియా కంప్లైంట్స్ వచ్చాయి అనుకోండి సపోజ్, అప్పుడు బ్రయోనియా వేయాలి, రూస్టాక్స్ వేస్తే తగ్గదు. లేదు కొంతమందికి ఆ, అర్- బ్రయో వర్షంలో తడిసి ఇంటికి వచ్చేసరికి జ్వరం వచ్చేసి వాడికి అసలు మనలో ఉండడు, విపరీతమైన హై టెంపరేచర్ 102 103 వస్తుంది. సో అటువంటప్పుడు బాగా మగతగా ఉండడం, ఈ లోకంలో ఉండకపోవడం, ఏదో డెలీరియస్ కండిషన్ రావడం, పల్స్ చూస్తే పల్స్ టెంపరేచర్ కొరిలేషన్ అనేటువంటిది పోవడం. అంటే పల్స్ టెంపరేచర్ కంటే 98.4 టెంపరేచర్కి 72 బీట్స్ పల్స్ ఉండాలి. 99.4 ఉందనుకోండి 82 ఉండాలి. 100.4 ఉందనుకోండి 92 ఉండాలి. 101.4 ఉందనుకోండి 102 ఉండాలి. 102.4 ఉందనుకోండి 112 ఉండాలి. ఇలా ప్రతి 10 డిగ్రీస్, 10 బీట్స్ ఆఫ్ పల్స్ కి ఒక డిగ్రీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. దీన్ని పల్స్ టెంపరేచర్ రేషియో అంటారు. చిత్రంగా కొన్ని కేసుల్లో ఏంటంటే సడన్ గా హై టెంపరేచర్స్ వచ్చేసి వాడి పల్స్ చూస్తే 140 ఉంటుంది, టెంపరేచర్ చూస్తే 101 ఉంటుంది లేదా 100 ఉంటుంది. లేదా ఆపోజిట్, టెంపరేచర్ చూస్తే 104 ఉంటుంది, పల్స్ చూస్తే 92 ఉంటుంది. సో ఇలా పల్స్ టెంపరేచర్ కొరిలేషన్ పోతుంది. అలాంటి కండిషన్స్ లో మీరు బ్యాప్టీషియా అనేటువంటి మెడిసిన్ స్టడీ చేయవలసి ఉంటుంది. అందుకే మనం టెంపరేచర్స్ లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా పేస్ ఆఫ్ ద డిసీజ్ అంటాడు కెంట్. మనకి చాలా రెమెడీస్ లో చెప్పారు, బ్యాప్టీషియాలో చెప్పారు, సినాలో చెప్పారు, ఇంకా చాలా మందుల్లో పేస్ ఆఫ్ ద డిసీజ్ ఎకోనైట్ లో చెప్పారు. అందుకని పేస్ ఎంత స్పీడ్గా ఉంది. ఇదివరకు కూడా ఆ మరి మన దగ్గర చెప్పాను లేదో, మన సంకల్ప హోమియోపతి ఆ క్లాసెస్ లో ఒక చోట ఈ ఫీవర్స్ గురించి చెప్తూ చెప్పాను. ఎకోనైట్ ఎలా ఉంటుంది అంటే టిపికల్ ఎకోనైట్. మా ఫాదర్ ఒకసారి ఏదో మొబైల్ పాడైందని చెప్పి షాప్కి వెళ్ళారు. షాప్లో పిచ్చి ఏసీ పెట్టాడు, బయట ఎండగా ఉందని. సరే ఈయన లోపలికి వెళ్ళగానే చిల్లుడు వెదర్ తగిలింది, మరి చల్లగా తగిలింది. ఆయన ఏదో ఇచ్చారు, 10 నిమిషాలు అయ్యింది. ఆయన బాగు చేయించుకున్నారు, కూర్చోండి అన్నారు, ఆయన కూర్చున్నారు. ఇలా ఏదో చేసాడు వాడు, చేసి అయిపోయిందండి అని చెప్పి తీసుకుని పంపించేశాడు. ఈయన బయటకు వచ్చేసారు. బయటికి రాగానే విపరీతమైన ఎండ. ఏమిట్రా బాబు అని బయటకు ఒక్కసారి ఏదో అయినట్టు అయింది. ఇంటికి వచ్చేసరికి ఆయనకి 101 వచ్చేసింది టెంపరేచర్. వెంటనే నాకు ఫోన్ చేశారు. ఏమిటంటే నేను ఇప్పుడే ఆ, ఆటో ఎక్కి షోరూమ్కి వెళ్ళాను, మొబైల్ ఏదో బాగు చేయించుకోవడానికి. లోపలికి వెళ్ళేంత వరకు బాగానే ఉన్నాను. బయటకు వచ్చేసరికి కొంచెం లోపల విపరీతమైన చలి పెట్టాడు, ఏసీ ఉంది. బయటకు వచ్చేసరికి ఏదో తేడాగా ఉంది. ఇంటికి వచ్చి చూసరికి 101 అయింది. టిపికల్ ఎకోనైట్. ఎకోనైట్ 200 ఒక డోస్ వేస్తే ఆయన యాంగ్జైటీ రెస్ట్లెస్నెస్ అవి కూడా సరిపోయాయి. వెంటనే ఎకోనైట్ 200 వస్తే సాయంత్రానికి నార్మల్ అయిపోయింది. సో పేస్ ఆఫ్ ద డిసీజ్ అనేటువంటిది మనం ఈ ఫీవర్స్, ఏ ఫీవర్స్ అయినా అది స్టడీ చేయాలి ఫస్ట్. రెండోది ఫీవర్స్ లో స్టడీ చేయాల్సిన పాయింట్ అసలు పేషెంట్ ఏం మాట్లాడుతున్నాడు అనేది వినాలి. అందుకని ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే కొంతమంది డాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఎక్కువ వినేస్తూ ఉంటారు పేషెంట్ చెప్పింది. వాళ్ళకి చాలా పెద్ద ఆ, అబ్బా ఆయన అబ్బా ఏం వింటారండి, అసలు ఏమి మాట్లాడరంట. కానీ ఏం తగ్గుతాయి అంటే వాళ్ళ దగ్గర తక్కువ. ఆ బ్యాచ్ కాదు నేను చెప్పేది. అంటే పేషెంట్ చెప్తున్నప్పుడు అసలు అతని కండిషన్ అతన్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేటువంటి దాన్ని గమనించాలి.
సపోజ్ ఒక వారం క్రితం నా దగ్గరకు ఒక టెంపరేచర్ వచ్చింది, సార్ నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. సరే ఆవిడ రాగానే, డాక్టర్ గారు జ్వరంగా ఉందండి, నిన్నటి నుంచి కొంచెం చలేస్తుంది, జ్వరంగా ఉంది, 100, 101 అలా ఉంటుందని. ఇంకేమున్నాయమ్మా సిమ్టమ్స్, సార్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ అనుకుంటున్నాను అంది ఆవిడ. మళ్ళీ ఏవో కోవిడ్ వస్తుందంటే చైనా వాళ్ళది ఇంపాక్ట్ కదండి, హైదరాబాద్ లో కూడా కోవిడ్ కేసులు వచ్చేయట, టెంపరేచర్ టెక్ చేయించుకుంటే బెటర్ ఏమో, సారీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే బెటర్ ఏమో, కోవిడ్ ఉందని మనకు తెలుస్తుంది కదా. ఏం లేదు, ఇప్పుడు మీరు బంధిస్తారు, మీ మీద నాకు పరిపూర్ణ నమ్మకం ఉంది, దాని గురించి కాదు, టెస్ట్ చేయించుకుంటే మీకు కూడా కాస్త యూజ్ అవుతుంది డాక్టర్ గారు అంది ఆవిడ. అప్పుడు నాకు అర్థమైంది ఆవిడ ఏం మందో. ఎందుకు ఆవిడ ఏం ఆర్సీగా మందండి? ఉంది. ఆర్సీగా ఆర్సెనిక్. ఉంది. ఆర్సెనిక్ హార్నికా సార్. కాదు కాదు, ఆర్సెనిక్ ఆల్బం. ఆర్నికాలో అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి, ఆర్నికా ఫీవర్స్ యూజువల్ గా ఎలా ఉంటాయంటే సార్, మోర్ ఆర్ లెస్ చాలా డెలీరియస్ కండిషన్ ఉంటుంది. ఆర్నికా ఫీవర్స్ కూడా ఉంటాయి, తక్కువ శాతం అయినప్పటికీ కూడా. కానీ ఆర్నికాలో జ్వరం వస్తే వాడు అలా పడుకుని ఉంటాడు, మగతగా ఉంటాడు. సేమ్ బ్యాప్టీషియా లాగే ఉంటుంది ఆర్నికాలో కూడా. దాంతోపాటు శరీరం నిండా మాటిల్డ్ స్పాట్స్ అంటాడు, కొంచెం కొంచెం ఏదో రక్తం కమిలినట్టు అనేటువంటి పద్ధతిలో కొంచెం నల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి. చాలా మంది పాపం ఆర్నికాని మర్చిపోతారు ఈ, ముఖ్యంగా డెంగీ ఫీవర్స్ లో. బ్యాప్టీషియా, పైరోజినం, ఆర్నికా, యుపటోరియం పెర్ఫ్, ఈ 4 మందులు లేకుండా మనం డెంగీ ఫీవర్ కేసు దగ్గరికి వెళ్ళకూడదు. ఆర్నికా వన్ ఆఫ్ ద ర్యాంక్డ్ రెమెడీస్. చాలా మంది మిస్ అవుతారు ఆర్నికాలో. ఏమిటండి మరి, ఆర్నికాని ఎలా పట్టుకుంటాం, బ్యాప్టీషియాని ఎలా పట్టుకుంటాం, యుపటోరియం పెర్ఫ్ని ఎలా పట్టుకుంటాం, పైరోజనంని ఎలా పట్టుకుంటాం? బ్యాప్టీషియా వాడు ఇందాక చెప్పినట్టు విపరీతమైన మగతగా ఉంటాడు, పల్స్ టెంపరేచర్ కోరిలేషన్ పోతుంది. ఏమయ్యా నీకు యూరిన్ ఎప్పుడైంది గుర్తులేదు, మోషన్ ఎప్పుడైంది, నిన్న ఎప్పుడో అయింది, లేదా మోషన్ లూజ్గా అవుతుంది, బాగా పల్సగా అయిపోతుంటుంది మోషన్, వాసన, వాడి డిశ్చార్జెస్ అన్ని చాలా అఫెన్సివ్ గా ఉంటాయి. ఇట్ షోస్ ద జైమోటిక్ నేచర్ ఆఫ్ ద కేస్ అంటాడు కెంట్. సెప్టిక్ వైపు లీడ్ అవుతుందని అర్థం. డిశ్చార్జెస్ అన్ని అఫెన్సివ్ గా ఉంటాయి ఆ బ్యాప్టీషియాలో. వాడు నోరు తెరిచి మాట్లాడదాం అనుకోండి, మనకు వాసన వస్తుంది. బ్యాప్టీషియా మగతగా ఉంటాడు. ఆ మగత కూడా ఎలా ఉంటుందంటే, వాడు మగతలో వాడికి ఏమనిపిస్తూ ఉంటుందంటే, వాడి శరీర భాగాలన్నీ దేనికది పోతున్నట్టు అనిపిస్తుంది వాడికి బ్యాప్టీషియాలో. అందుకని వాడు ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, అన్ని కలెక్ట్ చేసుకుని పెట్టుకుందాం అనుకున్నట్టుగా వాడు ఇలా బాగా వంగి ఇలాగ దగ్గరగా కుక్కలాగా పడుకుంటాడు ఇలాగా బ్యాప్టిస్ట్. ఎందుకంటే వాడి మైండ్ లో ఉన్న డెల్యూజన్ ఏంటంటే, ఈ పార్ట్స్ అన్ని కూడా అలా మూవ్ అయిపోతున్నాయి అనిపిస్తూ ఉంటుంది వాడికి మైండ్ లో, వాడికి ఆ జ్వరంలో, ఆ డెలీరియంలో. సో అందుకని ఏం చేస్తున్నాడు వాడు, దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం బాగా ముడుచుకుని పడుకుంటాడు, అంటే భాగాలన్నీ దగ్గరగా వచ్చి ఒక్కటిగా ఉండాలి అనేటువంటిది వాడి ఐడియా. అది బ్యాప్టిస్ట్. ఆర్నికాలో ఎలా ఉంటుందంటే, వీడు అంటాడు, ఏమయ్యా సుబ్బారావు లే అంటాడు, చెప్పండి అంటాడు. ఆ టిఫిన్ తిన్నావా? లేదండి. భోంచేసావా? లేదండి. ఏం తిన్నావు? బ్రెడ్ అండి అంటాడు ఆర్నికాలో. అంటే వాడు మగతగా ఉంటాడు, తడితే లేస్తాడు, లేచి మీ వంక చూసి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాడు, కరెక్ట్ సమాధానం చెప్తాడు, మళ్ళీ వాడు మత్తులోకి జారిపోతాడు. ఇది ఆర్నికాలు. దీంతో పాటు మిగతా కండిషన్ అయినటువంటి ఆ మగత, జ్వరము, హై టెంపరేచర్స్, నల్లటి మచ్చలు శరీరంలో అక్కడక్కడ, పిటికల్ హెమరేజెస్ అంటారు, లేకపోతే ఎకిమోసిస్ అంటారు మనకి మెడికల్ పరిభాషలో. సో బ్లడ్ క్లాట్ అయినట్టు చిన్న 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 డాట్స్ లాగా, అవి ఎరప్షన్స్ అవ్వచ్చు లేదా స్పాట్స్ అవ్వచ్చు, బాడీ మీద కనపడుతూ ఉంటాయి ఆర్నికా జ్వరంలో. అదే ఆర్నికా సింబల్. ప్లస్ ఇందాక నేను చెప్పిన మెంటల్ కండిషన్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రెమెడీస్ ఇన్ దీస్ డెంగీ కేసెస్. ఆర్నికాలో కూడా ఆ లూకోసైట్ కౌంట్ ఐదర్ పడిపోవటమో, లేతే ఎక్కువైపోవడం, లేదా ప్లేట్లెట్స్ పడిపోతూ ఉండడం, ఇవన్నీ ఆర్నికాలో కూడా ఉంటాయి.
కానీ మీరు 6లు 30లు వేస్తే ఏమీ తగ్గదు. ఇలాంటి కండిషన్స్లో మినిమం 1 m వేయాలి. 1 m కింద అసలు పనిచేయదు డెంగీ ఫీవర్స్లో. హై టెంపరేచర్స్కి వెళ్తున్న కొద్దీ మా గురువుగారు బుజ్జిగారు అనేవారు. ఓసారి ఒక కేసులో ఆయన 10 m వేశారు. వేస్తే నాకు 10 m అంటే కొంచెం ఎర్లీ డేస్లో కొంచెం భయం ఉంటాయి కదా, హయ్యర్ పొటెన్సీస్. ఏమో 10 m వేశారన్న. అతనికి టెంపరేచర్ ఎంత ఉంది అన్నారు. సో అలాగా డిపెండింగ్ ఆన్ ద టెంపరేచర్ మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుని వేయాల్సి ఉంటుంది. సో పేస్ ఆఫ్ ద డిసీజ్ చేయాలి, పేషెంట్ ఎలా మాట్లాడుతున్నాడో చేయాలి. మూడవది, ఇంకా ఎలాగో ఇది మొదలు పెట్టాం కాబట్టి యుపటోరియం పెర్ఫ్. యుపటోరియం పెర్ఫ్లో ఎలా ఉంటుంది? యుపటోరియం పెర్ఫ్లో వాడికి ఎలా ఉంటుందంటే, వాడు మన దగ్గరికి వచ్చేటప్పటికి రెండు ముఖ్యమైన పాయింట్లు ఉంటాయి. ఒకటి, వాడు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, అంటే ఏ స్టేజ్లో వచ్చాడు. ఉదాహరణకి వాడికి జ్వరం 100 ఉంది, యూపటోరియం పెర్ఫ్వాడ్ వచ్చాడు. 100 ఉంది. ఎప్పటి నుంచి అంటే పొద్దున్న దాకా సార్ ఒక 4-5 గంటలు అయి ఉంటుంది, పొద్దున్న తేడాగా ఉంది అంటాడు. ఏముంది సిమ్టమ్స్ అంటే వాడి పెద్దగా చెప్పడం. యూపటోరియం పెర్ఫ్లో ఉన్న క్లాసికల్ జాయింట్ పెయిన్స్, ఈ చిన్న చిన్న జాయింట్ పెయిన్స్ రావడం, అవి అప్పటికి ఎక్కువ ఉండవు. నేను చాలా కేసులు అలా మిస్ అయ్యాను. ఎందుకంటే పేషెంట్ ముందు స్టేజ్లో వచ్చాడు అనుకోండి, వాడి దగ్గర రెండు సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, బాగా దాహం వేస్తుంది వాడికి, బాగా మంచినీళ్ళు తాగుతుంటాడు, ఎక్కువ మంచినీళ్ళు, పొద్దునుంచి మంచినీళ్ళు ఎక్కువ తాగుతున్నాను సార్, చలిగా ఉంది మంచినీళ్ళు ఎక్కువ తాగుతున్నాను అంటాడు. ఆ స్టేజ్లో వచ్చిన వాడు పెయిన్స్ చెప్తాడు కానీ అంత సివియర్గా చెప్పడం కాదు. ఒక 12 అవర్స్ అయింది, 16 అవర్స్ అయింది, అప్పుడు వచ్చాడు అనుకోండి, వాడు ఆ దాహం ఆ చలి పెద్దగా చెప్పడు. సార్ బాబాయ్ చిక్కిపోతున్నాను బాబు, ఈ జాయింట్స్ అన్ని నొప్పులు సార్, మొత్తం కీళ్ళన్నీ పట్టేసాయి సార్, ఇగో ఈ చూడండి ఈ చిన్న చిన్న జాయింట్స్ కూడా నొప్పులు అంటాడు. యుపటోరియం పెర్ఫ్లో కూడా రూస్టాక్స్ లా రెస్ట్లెస్నెస్ ఉంటుంది, బాగా మగతగా ఉంటాడు, దగ్గు వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి దగ్గు వచ్చిన తర్వాత వామిటింగ్ అయిపోతూ ఉంటుంది యుపటోరియం పెర్ఫ్లో. కానీ వాడు ఈ రెండు స్టేజ్లు చూసుకోవాలి. తొందరగా వచ్చేసాడు అనుకోండి, జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉండవు. జాయింట్ పెయిన్స్ వచ్చిన స్టేజ్లో ఇందాక వాడు మొదలైనప్పుడు ఉన్న ఆ దాహము చలి వాడు మర్చిపోతాడు చెప్పడం. చూడ్డానికి రూస్టాక్స్ వాడు యుపటోరియం పెర్ఫ్ వాడు కొంచెం ఒకేలా ఉంటారు, కానీ రూస్టాక్స్ లో చలి ఉంటుంది, వాడు అస్తమాను తిరుగుతూ ఉంటాడు. యుపటోరియం పెర్ఫ్ వాడు కూడా తిరుగుతూ ఉంటాడు, వాడు కుదురుగా కూర్చోలేడు, వాడు కూడా వాడికి రెస్ట్లెస్నెస్ ఉంటుంది. కానీ రూస్టాక్స్ లో ఈ మెయిన్ పెద్ద పెద్ద జాయింట్స్ అన్ని వాడికి పెయిన్స్ ఉంటాయి, చలి ఉంటుంది, నెక్స్ట్ వాడు ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాడు, ఇలా రెస్ట్లెస్ గా స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ ఉంటాడు ఈ రూస్టాక్స్ లో. యుపటోరియం పెర్ఫ్ లో స్ట్రెచ్ చేసుకోడు. యుపటోరియం పెర్ఫ్ కాంపోజిటే ఫ్యామిలీ, ఏది మన ఆర్నికా, క్యామమెల్లా, సినా, వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్, సినీషియో వాళ్ళ ఫ్రెండ్ అనమాట, టెరాక్సికము, ఈ కాంపోజిటే ఫ్యామిలీ. అందుకని వాడికి కాంపోజిటివ్ ఫ్యామిలీకి ఉన్న సిమ్టమ్ ఏంటండి? ఆర్నికాలో, క్యామమెల్లాలో, సినాలో కామన్ గా ఉన్న సిమ్టమ్ ఏంటి? బాడీ పెయిన్స్. రాధాకృష్ణమూర్తి గారు మీకు తెలుసు కదా. సెన్సిటివ్ టచ్ అండి. ఎగ్జాక్ట్లీ, టచ్ సెన్సిటివ్నెస్ వాడికి. అందుకని వాడు ఏం చేస్తాడు, వాడికి టచ్, ఈవెన్ బెడ్ మీద పడుకున్నాడు అనుకోండి, వాడికి మంచం కూడా అదొక టచ్చే, అది కూడా ఎగ్రివేట్ చేసేస్తూ ఉంటుంది వాడిని. అటు తిరుగుతుంటాడు, ఇటు తిరుగుతుంటాడు, ఇటు తిరుగుతుంటాడు, అటు తిరుగుతుంటాడు. రూస్టాక్స్ వాడు అంతే, వీడు అంతే. రూస్టాక్స్ వాడు లేచి నించుని కూడా తిరుగుతూ ఉంటాడు, లేదా బెడ్ మీద పడుకొని నీరసంగా ఉందనుకోండి, బెడ్ మీదే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. యుపటోరియం పెర్ఫ్ లో కూడా అంతే, టచ్ సెన్సిటివ్నెస్. మీరు ముట్టుకున్నారు, ముట్టుకోకండి అంటాడు యుపటోరియం పెర్ఫ్ లో. పల్స్ చూద్దాం అనుకున్నాను అంటాడు, పల్స్ చూద్దాం అంటే పల్స్ ముట్టుకుంటున్నప్పుడు ఆ పెయిన్స్ ఎగ్రివేట్ అయిపోతాయని వాడికి ఒక భావన. అందుకని యుపటోరియం పెర్ఫ్ లో అలా ఉంటుంది. చాలా చిన్న చిన్న జాయింట్స్ కూడా పెయిన్స్ అంటాడు. సో 100, 101 ఉంటే 200 వేయచ్చు, 102 ఉంటే 1 m వేయాలి. ఇక వీళ్ళ బ్యాచ్ లో వాడు లాస్ట్ వాడు పైరోజనం. ఇది డ్రెడ్ఫుల్ గా ఉంటుంది. అన్నయ్య చెప్పినట్టు చలి జ్వరాలు, విష చలి జ్వరాల్లో ఇక పైరోజనం మీద మించింది లేదు, బ్రహ్మాస్త్రం అనమాట పైరోజనం. వీడు చాలా వరకు బ్యాప్టీషియా లాగే ఉంటుంది పైరోజనం కూడా. చాలా అసలు దాని ప్రిపరేషనే ఒక సిప్సిస్ నుంచి తీసినటువంటి ప్రిపరేషన్, కుళ్ళిపోయినటువంటి మాంసం నుంచి తయారు చేసిన మందు. అంటే అర్థం చేసుకోండి అది పనిచేయడం ఎలా పనిచేస్తుందో. సో ఇక్కడ కూడా చాలా వరకు ఆ మగత, ఏదైతే బ్యాప్టీషియాలో చూసామో ఆ మగత ఉంటుంది. ఆ ఎక్స్క్రిషన్స్ డిమినిష్డ్, యూరిన్ అవ్వదు, మోషన్ అవ్వదు,
సరిగ్గా చెమట పట్టదు అసలు. హై టెంపరేచర్ 104, 103, 105, 106 కూడా, అంత హై టెంపరేచర్ ఉంటుంది. మోషన్ అవ్వదు, యూరిన్ అవ్వదు, అన్ని డిమినిష్ అయిపోతాయి. దాంతోపాటు ఆ పల్స్ టెంపరేచర్ రేషియో ఏదైతే ఉందో అది పోతుంది. ఐదర్ పల్స్ తక్కువ ఉండి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, లేదా టెంపరేచర్ తక్కువ ఉండి పల్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రకంగా చూసినట్టయితే మీకు అలాంటి కేసెస్లో మాత్రం పైరోజనం దివ్యంగా పనిచేస్తుంది. పైరోజనం 1 mతో స్టార్ట్ చేయాలి, లేతే సెట్ అవ్వదు. మీరు కరెక్ట్గా వేయగలిగితే ఈవెన్ డెంగీ ఫీవర్స్ కూడా ప్లేట్లెట్లు పడిపోతున్నాయండి అంటే మీరు పైరోజనంతో దాన్ని వెనక్కి తీసుకురాగలరు. ఏమంటే మరి డెంగీ ఫీవర్కి మనకి దగ్గర ఏమైనా కొండ గుర్తులు ఉన్నాయా? ఏమీ ఉండవు. అలా ఏదైనా పెట్టుకున్నాను, పేషెంట్ని స్టడీ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు పేస్ ఎలా ఉంది, వాడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు. సో ఆర్సనిక్ వాళ్ళగా రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ డెత్ ఉన్నాయా, లేదా బ్యాప్టీషియా పైరోజనం లాగా స్టోపరు, డెలీరియము, నాట్ వాంట్ టు కాంటాక్ట్ విత్ పెర్సన్, డజంట్ వాంట్ టు టాక్ అనే ఉన్నాయా చూసుకోవాలి. పేషెంట్ రెస్ట్లెస్ గా ఉన్నాడా, యాక్టివ్ అండ్ రెస్ట్లెస్నెస్, ఇన్యాక్టివా, ఇది చూసుకోవాలి. సో ఇలాంటి కేసెస్ మీకు చాలా వరకు డెంగీ ఫేసెస్ ఈ పైరోజనంతో మనకి తగ్గిపోతాయి. అందుకని ఇందాక మనం చెప్పుకున్నట్టు, ఒకటి ఎయిల్మెంట్స్ ఫ్రమ్ కొంతవరకు మనకి హెల్ప్ చేసినప్పటికీ ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే పేస్, స్పీడ్ ఎలా ఉంది ఒకటి. రెండు, పేషెంట్ దాన్ని ఎలా తీసుకుంటున్నాడు అనేటువంటిది ఒకటి. ఉదాహరణకి జెల్సీమియంలో ఉంది. ఒకసారి ఒక పేషెంట్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే, ఏమయ్యా అంటే, సార్ ఆఫీస్కి వచ్చాను సార్ 10, 10:30కి. అది ఏమి లేదు సార్, ఆఫీస్కి పొద్దు నుంచి చాలా బాగా వచ్చాను, అసలు ఏం ఏం ఒక్క సిమ్టమ్ కూడా లేదు. నేను షాక్ అయిపోయాను సార్, 10, 10:30కి చూస్తే టెంపరేచర్ 100 ఉంది అన్నాడు ఆయన. అప్పటి నుంచి నీరసం, 100 వచ్చింది, నీరసం, కళ్ళు బరువు, తలపోటు, దాహం లేదు. చూస్తే జెల్సీమియం 200 ఇస్తే ఒక 3 అవర్స్లో అతనికి టెంపరేచర్ నార్మల్కి వచ్చేసి. సరే, మాకు కూడా ఉన్న స్టూడెంట్ ఒక ఆయన నా దగ్గర ఉన్నాడు. సార్ మీరు ఎలా పట్టుకున్నారు సార్? అతను ఏం చెప్పాడు మనకు ఫోన్లో అది చూడాలి. అతను ఏం చెప్తున్నాడు, నేను షాక్ అయిపోయాను. జెల్సీమియము లొగానేసియే ఫ్యామిలీ, నక్స్వామిక, జెల్సీమియము, ఇగ్నీషియా, స్ట్రిక్నిన్, వీళ్ళందరూ ఒక జట్టు, ఒక టీం వాళ్ళు. ఇందాక ఆర్నికాలో టచ్ అగ్రివేషన్ ఎలా ఉందో, లొగానేసియాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సిమ్టమ్ ఏంటంటే వాళ్ళు సడన్ గా షాక్ అయిపోతుంటారు. సడన్ షాక్ అయిపోతారు. అందుకని వాడు ఏం చెప్పాడు మనకి, నేను అసలు అంత బాగుంది సార్ అసలు, అలాంటిది సడన్ గా సిక్ అయిపోయాను, నేను షాక్ అయిపోయాను అసలు, నిజంగా చూస్తే నాకు జ్వరం ఉంటుంది అనుకోలే అన్నాడు. సో అతని వాక్యంలోంచే అతను ఏ ఫ్యామిలీలోకి వస్తున్నాడు, ఏ మందుకు వస్తున్నాడు అది పట్టేసుకోవచ్చు. కానీ మనం శ్రద్ధగా వినాలి. వాళ్ళు చెప్తున్నారు శ్రద్ధగా అంటే, ఇందాక చెప్పినట్టు కొంతమంది బ్యాచ్ ఉంటారు, మేము చాలా రామకృష్ణ పరమహంస అని చెప్పుకున్నట్టు చాలా శ్రద్ధగా, అతి శ్రద్ధగా వినేస్తూ ఉంటారు. అంటే పేషెంట్ చెప్పిందంట, మనకు కావాల్సింది ఏంటంటే పేషెంట్ చెప్తున్న దాంట్లో మనం అతనికి ఏం చేయాలనేది దాకా వినొచ్చు. లేకపోతే వాళ్ళదంతా వింటుంటే ఉన్న టైం అంతా వాళ్ళకే సరిపోతుంది. సో అట్లా కాదు. సో వాళ్ళ దాంట్లోంచి మనకి ఉపయోగపడే పాయింట్ ఏంటనేటువంటిది మనం పట్టుకోగలగాలి. సో ఇలా మనం జాగ్రత్తగా ఈ రెండిటి కొమ్మల్ని మనం జాగ్రత్తగా పట్టుకుంటే చెట్టు అయినటువంటి డిసీజ్ని బాగా స్టడీ చేయొచ్చు. ఇందాక నేను చెప్పిన పేసు, నెక్స్ట్ ఆ డిసీజ్ వాళ్ళని ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి. సో ప్రజెంట్ కండిషన్స్లో మనకి ప్రధానంగా మనకు పనిచేసేటువంటి మందులు, మనకు సమయం అయిపోయింది. సో మనం ఈ గ్రూప్ని బాగా దగ్గరగా పెట్టుకుంటే మనం చాలా వరకు కేసెస్. డాక్టర్ ఆర్సాల్బ్ గురించి క్లియర్ చెప్పలేదు, కొంచెం చెప్తారు. ఆర్సాల్బ్ కేసు చెప్పారు కానీ లక్షణాలు కొంచెం డీటెయిల్ ఆ, చెప్పలేదు. ఆర్సనిక్ ఆల్బ్లో చెప్పాను కదా, ఆర్సనిక్ ఆల్బ్లో విపరీతమైన భయం ఉంటుంది, చాలా యాంగ్జైటీ ఉంటుంది, చాలా రెస్ట్లెస్నెస్ ఉంటుంది. వాడు ఎప్పుడూ కూడా మరణ భయం అనేటువంటిది వాడు వెన్నాడుతూ ఉంటుంది. కానీ ఈ రోజున సాఫిస్టికేటెడ్ ఎన్విరాన్మెంట్లో భయం ఉందని చెప్పుకోవడం కూడా సిగ్గే. అందుకని భయం ఉందని చెప్పరు.
చాలా మంది. మనకేదో సార్ మీకు హెల్ప్ చేస్తుందని ఎన్- వాళ్ళు ఏమంటున్నారు చూడండి, అతను ఏమన్నాడు ఇందాక ఆయన, ఇన్వెస్టిగేషన్స్ కోవిడ్ ఎక్కడో వచ్చింది సార్ అంటే మీకు హెల్ప్ అవుతుంది, నాకేం హెల్ప్ అవుతుంది, వాడికే కదా హెల్ప్ అయ్యేది. నిజానికి అంటే వాడి ఐడియాలజీ ఏంటంటే, వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో సైకోటిక్ మయాజం ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే, ఏదైనా భయపడుతున్నా ఆ భయం ఉంది అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు బయటికి చెప్పలేరు, ఎందుకంటే అదొక సిగ్గుగా భావిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వాడి దగ్గర ఆ మెంటల్ సిమ్టమ్ ఉందని మనం ఎలా పట్టుకోవాలి, అది ఇంపార్టెంట్ అనమాట. ఆ చిట్కా చెప్పాను మీకు. అంటే వాడు మాట్లాడుతున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడో మీరు పట్టుకుంటే, వాడు ఎందులో ఉన్నాడో మీరు పట్టేసుకోవచ్చు. ఓకేనా? అలాగే పల్స్ గురించి మీకు ఒకసారి తెలిసిన చెప్పండి సార్. పల్స్ సార్, టెంపరేచర్ సార్, పల్స్ ఏ ఏ ఏ ఏ టెంపరేచర్ ఉంటే ఏ పల్స్? 72 బీట్స్ ఆ, మనకి పల్స్ రేటు, నైంటీ ఆ, ఎయిట్ పాయింట్ ఫోర్ టెంపరేచర్. ఆ, 82 అంటే బీట్స్ 10 పెరిగాయి అనుకోండి, టెంపరేచర్ 99.4 ఉండాలి. ఆ, ఆ, 92 ఉంటే హండ్రెడ్ ఆ, పాయింట్ ఫోర్ ఉండాలి. ఆ, 102 ఉంటే 101.4 ఉండాలి. ఆ, 112 ఉంటే వన్ నాట్ ఆ, టూ పాయింట్ ఫోర్ ఉండాలి. ఆ, 122 ఉంటే 103.4 ఉండాలి. వన్ ఆ, థర్టీ టూ ఉంటే 104.4 ఉండాలి. ఇది స్టాటిస్టికల్ గా ఉండాల్సింది. ఈ ఆ. రిలేషన్ దెబ్బతింటుంది బ్యాక్టీషియాలోను పైరోజనంలో కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వాసుదేవ్ సార్, చిన్న థ్యాంక్ యూ. డౌట్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్ డాక్టర్ చిన్న శ్రీకాంత్ డౌట్ గారు. సార్ సార్ చెప్పండి సార్ చెప్పండి. ఆ, ఏం లేదు సార్. ఒక వ్యక్తి ఇట్లాగే ఫీవర్ తో వచ్చి, నేను ఇంత స్ట్రాంగ్ గా ఉంటా సార్, అసలు నా లాంటి వాడికి జ్వరం రావటం ఏంది సార్, అసలు నేను ఎంత హెల్దీ ఫుడ్ తింటాను, జ్యూసెస్ తాగుతాను, ఈ సిరిధాన్యాలు తింటాను, అసలు నా లాంటి వాడికి రావటం ఏందని పదే పదే అంటున్నారు సార్. అప్పుడు ఏ డ్రగ్ ఇండికేట్ అవుతుంది సార్? మిగతావి కూడా చూడాలి. యూజువల్ ఆ, గా అలాంటి వర్డ్ వచ్చింది అంటే, నాలాంటి వాడికి ఇలాంటిది వచ్చింది అనేటువంటిది ఉంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు లొగానేసియే ఫ్యామిలీలోనే ఉంటారు యూజువల్ గా. అంటే నక్స్వామిక వాటిల్లో ఉంటారు. వాటిల్లో ఏంటంటే వాడికి చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది నక్స్వామికలో. అంటే నేను చాలా గట్టివాడిని, నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ని అలాగా. సో అప్పుడు సడన్ గా ఇలాంటిది ఏదైనా జరిగి వీక్ అయిపోయారు అనుకోండి, వాడు ఆటోమేటిక్ గా వీక్ అయిపోతాడు, బాగా అటు కిందకి వెళ్ళిపోతాడు, వీక్ గా ఉంటుంది వాడికి, ఏ పని చేయలేడు, అలా కుదురుగా ఉంటాడు. సో అలా దాని ఆపోజిట్ కూడా గనక కనబడితే, మనం ఇందాక చెప్పుకున్న జెల్సీమియము నక్స్వామికాలో ఉంటాడు యూజువల్ గా పేషెంట్. ఓకే సార్. అదొక్కటే కాకుండా మీరు అన్నది చాలా ముఖ్యమైన ఇదే, మనం జాగ్రత్తగా మిగతావి కూడా స్టడీ చేయాలి. అంటే మీరు ఒక పాయింట్ చెప్పారు, ఇది చాలా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అది ఒక పెక్యూలియర్ పాయింట్, అది అందరూ చెప్పరు. కాబట్టి డెఫినెట్గా దాని ఆధారంగానే రెమెడీ సెలెక్ట్ చేయాలి, కానీ మిగతావి కూడా మనం చూసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీకాంత్ గారు. చక్కని ఈ అవకాశం ఇచ్చారు. విశ్లేషణ ఇచ్చి క్షమించాలి, కొంత సమయం మాకు ఎక్కువైంది. ఓకే. మ్, చక్కని అనాలిసిస్ ఇచ్చారు. ఇక ఇలాంటి ఫీవర్స్ లో ఇప్పుడు ఉన్న వాటిలో ఏవి ఇండికేట్ కావచ్చని కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ నారాయణ గారు చివరికి ఇప్పుడు చివరికి ముఖ్యమైన ముఖ్యమైన డ్రగ్స్ చెప్పలేదు శ్రీకాంత్ గారు. చెప్తారు సార్. ఇంకా ఏంటి ఉన్నారు, సార్? ఇద్దరు స్పీకర్స్ ఉన్నారు. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఓకే చెప్తుంటారు కదా. ఓకే ఓకే, ఓకే సార్. చెప్పర్లు అని కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తుంటారు కదా ఉన్న తక్కువ సమయంలో. ఓకే, సరే. నెక్స్ట్ డాక్టర్ నారాయణ గారు, ప్లీజ్ వెల్కమ్. డాక్టర్ నారాయణ గారు ఇక్కడ ఆ, హైదరాబాద్లో భాగ్యనగరంలో ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రగతి ఆ, హోమియో హోమియో క్లినిక్ సారథి, ప్రైమ్ హోమియో క్లినిక్ ప్రగతి నగర్లో ఉంటారు. డాక్టర్ నారాయణ, నమస్తే అండి. నమస్తే అండి. వాసుదేవ. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. వినపడుతుందండి? సార్ నమస్తే, వినపడుతున్నది. వినిపిస్తున్నారు, కనిపిస్తున్నారు. ఓకే ఓకే. ఒక చిన్న స్క్రీన్ షేర్.
ఫీవర్స్ అనేటప్పుడు చూసిన వరకు మనకి అది ఫీవర్ ఎక్యూట్ ఫీవరా క్రానిక్ ఫీవరా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలండి. ఎందుకంటే ఈ ఫీవర్స్ అనేది కొంతమంది నాకు ఫీవర్ వచ్చిందని అని వచ్చేస్తుంటారు, కానీ ఈ సీజన్ బట్టి వస్తుందా లేకపోతే కొంతమంది నాకు ఎవ్రీ 1 వీక్ ఒకసారి ఫీవర్ వస్తుందండి, ఎవ్రీ మంత్ ఒకసారి వస్తుందండి, లేకపోతే ఎవ్రీ 3 months ఒకసారి ఫీవర్ వస్తుంది అనేది మనం ఎంక్వైరీ చేసుకోవాలండి. అంటే ఫీవర్ వచ్చింది కదా, బ్రెయిన్ లక్షణాలు ఉన్నాయి కదా అని బ్రెయిన్ ఇచ్చేయటం, లేదా ఫీవర్ వచ్చింది కదా అని ఎక్కువ నైట్ ఉన్నాయి కదా అని అప్పటికప్పుడు ఇచ్చేయటం, అలా ఇవ్వటం వల్ల అప్పటికప్పుడు తగ్గే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఎవ్రీ 1 week కానీ 10 days కానీ అలాగే మళ్ళీ ఫీవర్ వస్తూ ఉంటుంది. అందుగురించి వాడి ఫీవర్ యొక్క క్రానిక్ టెండెన్సీ ఉందా, ఎక్యూట్ టెండెన్సీ ఉందా ఉంటుంది. అంటే ఎక్యూట్ వేరు, క్రానిక్ వేరు మెడిసిన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు క్రానిక్ కేసెస్ లో ఎస్పెషల్లీ మనకి క్రానిక్ బ్యాక్టీరియల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ, లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ, క్రానిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, క్రానిక్ మలేరియా, క్రానిక్ టైఫాయిడ్ కానీ, ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే లుకేమియాలో కానీ, లేకపోతే క్యాన్సరస్ కేసులో కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ లో కానీ, వీళ్ళకి ఎప్పుడు ఎవ్రీ 1 week ఒకసారి, 10 days ఒకసారి, లేదా ఆల్టర్నేట్ డేస్ కానీ, మలేరియా కేసులో కానీ ఇలా వస్తూ ఉంటది. ఇది క్రానిక్ అని మనం గమనించినట్టే ఆ క్రానిక్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని ఆ క్రానిక్ దేని వల్ల వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఒకటి కేసు నా దగ్గరికి ఒక 3 months బ్యాక్ వచ్చింది. అతను 60 years మేల్ అంటారు. సివియర్ కాఫ్ ఉంది, సార్ నాకు నిన్న నుంచి ఫీవర్ వస్తుంది అని అన్నాడు. అంటే ఏమున్నాయి అన్నాడు. అంటే సివియర్ కాఫ్ ఉంది, కాఫ్ తో పాటు ఫ్లమ్ గ్రీనిష్ వస్తుంది, నాకు ఇంకా ఫీవర్ ఉన్నా కూడా నాకు గాలి కావాలనిపిస్తుంది, నాకు కొద్దిగా వాటర్ దాహం ఎలా ఉందంటే దాహం అస్సలు లేదు, కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్, కొద్దిగా ఇండైజెషన్ కూడా ఉంది అన్న. అప్పుడు ఈ సింటమ్స్ బట్టి నేను డైరెక్ట్ గా ఫీవర్ వచ్చింది కదా అని మెడిసిన్ ఇచ్చాను. ఏం మెడిసిన్ ఇచ్చిండొచ్చండి? ఇప్పేక. ఇంకా పల్సటిల్లా అనే మెడిసిన్ ఇచ్చానండి. ఆ పల్సటిల్లా ఇచ్చేటప్పటికి పేషెంట్ సార్ ఫీవర్ సాయంత్రం అయింది అంటే లేదు లేదు ఇంకా తగ్గలేదు అంటే ఇంకొక అప్డేట్ చూడాలండి, రేపు మార్నింగ్ వరకు చూద్దాము అని మళ్ళీ ఫీవర్ ఈవినింగ్ ఎక్కువైందని ఇంకో డోస్ మళ్ళీ పల్సటిల్లా రిపీట్ చేశాను. రిపీట్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ సరే నిన్న ఎలా ఉన్నాను, ఈ రోజు అలాగే ఉంది, ఇంకా వీక్నెస్ కాఫ్ అన్ని అలాగే ఉన్నాయి, తగ్గలేదు. తర్వాత ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఇది నీకు ఇప్పుడే వచ్చిందా ఫీవర్ లేకపోతే నీకు అప్పుడప్పుడు ఫీవర్ వస్తా ఉంటుందా అంటే, సార్ నాకు 2 years నుంచి ఎవ్రీ 1 month నాకు ఒకసారి ఫీవర్ వస్తూనే ఉంటది అని అప్పుడు మొదలెట్టారు. ఏం చేయించామంటే కొద్దిగా నాకు లంగ్స్ కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందన్నారు సార్. దాని తర్వాత ఏమో నన్ను అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేశారు, అయినా కూడా నాకు ఫీవర్ అనేది తగ్గట్లేదు సార్. ఇప్పటివరకు 2 years బట్టి వాడని యాంటీబయాటిక్ లేదు, వాడని ఈ యాంటీబయాటిక్ డ్రగ్స్ లేదు, అన్ని వాడిని అన్ని తగ్గలేదు. అందు గురించి మరి ఆ విషయం గురించి మనం స్పీడ్ కేస్ టేకింగ్ అడగలేదు. దాంతో పాటు ఆ పేషెంట్ కూడా చెప్పలేదు, నాకు ఇప్పుడు ఫీవర్ వచ్చింది మందు కావాలని ఇచ్చాడు, మందు ఇచ్చేసాం పంపించేసాం, కానీ ఫీవర్ ఏం తగ్గలేదు. అప్పుడు నెక్స్ట్ కన్సల్టేషన్ లో అడిగితే ఇవన్నీ డీటెయిల్స్. ఈ కేసులో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఫీవర్ కి అప్పుడున్న ఎక్యూట్ సింటమ్స్ మీద బేసెస్ ఇస్తే ప్రిస్క్రిప్షన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఆ పేషెంట్ యొక్క మొత్తం కాన్స్టిట్యూషన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, వాడి యొక్క హ్యాబిట్స్ ఏంటి, మొడాలిటీస్ ఏంటి, వాడి యొక్క ఇష్టాలు అయిష్టాలు అన్ని, వాడి యొక్క మెంటల్ సిమ్టమ్స్ అన్ని అప్పుడు కేస్ టేకింగ్ తీసుకుని ఆ పేషెంట్ ఏంటంటే కాఫ్ అనేది పిక్యులర్ మొడాలిటీ ఏంటంటే అసలు పడుకోలేదండి, కాఫ్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ దగ్గు వచ్చేస్తుంది అని చెప్తారు. తర్వాత పేషెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు,
వాడు ఆ ఏదో నాకు చాలా కాలం నుంచి తెలిసినట్టుగా ఆ బాగా ఫ్రెండ్లీగా ఉండటం, తర్వాత కొంచెం వెకిలిగా నవ్వటం, అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక స్మైల్ ఇవ్వటం, అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక సెటైర్ వేయటం, ఒక వ్యంగ్యంగా మాట్లాడటం, దాంతో పాటు అక్కడ సిచ్యుయేషన్ అనువుగా ఉందా లేదా అని కూడా ఎక్కువగా మాట్లాడటం, దాంతో పాటు చిన్న చిన్న దానికి కూడా నాకు అది ఉంటదేమో ఇది ఉంటదేమో అని వాడి హెల్త్ గురించి యాంగ్జైటీ పడటం. తర్వాత ఏంటంటే ఇంకొంచెం హిస్టరీ తీసుకుంటే ఆ వాళ్ళ వైఫ్, ఇతనేమో ఆ బయట ఒక షాప్ లో బట్టల షాప్ లో చేస్తుంటాడు, వాళ్ళ వైఫ్ ఏమో బయట టైం డ్రింక్ వెళ్తూ ఉంటది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఈయన వైఫ్ ని అనుమానించడం కూడా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, సాయంత్రం వరకు పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేస్తున్నావు, నువ్వు వెళ్ళటం మానేసే అని భయంకరంగా తిట్టడం, అబ్యూస్. కానీ బయట మాత్రం చాలా ఫ్రెండ్లీగా, చాలా పొలైట్ గా, చాలా అందరి దగ్గర మంచి పేరు అనేది ఉన్నది. ఈ బేసిస్ అన్ని చూసుకుని ఆ అది ఐఎస్ఎంఎస్ బంధం అనే ఒక డోస్ ఇవ్వగానే ఆ 1 డేలో ఆ ఫీవర్ తగ్గింది. ఆ ఫీవర్ యొక్క రికరెన్స్ కూడా మనకి తగ్గింది. దీన్ని బట్టి ఆ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పేషెంట్ కి ఫీవర్ ఎక్యూట్ లో వచ్చిందా, క్రానిక్ లో వచ్చిందా, లేకపోతే ఆ పేషెంట్ యొక్క ఫీవర్ రిపీటెడ్ గా వస్తుందా, ఎక్యూట్ తో తగ్గించుకోవడా, మళ్ళీ 1 మంత్ మళ్ళీ 1 వీక్ లో వస్తుందా, దాన్ని బట్టి అయినా క్రానిక్ డ్రగ్ కూడా ఇండికేట్ అవుతుందా అనేది మనం చూసుకుంటూ ఉండాలండి. సరే, ఎక్యూట్ వచ్చేటప్పటికి ఎక్యూట్ లో ఫీవర్ దేని వల్ల వస్తుంది? ఫస్ట్ ఫీవర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏ సిమ్టమ్స్, అంటే ఏ రోజు వరకు అతను బాగున్నాడు అంటే, మన సండే బాగానే ఉన్నాడండి, మండే మార్నింగ్ నుంచి నాకు హెడ్ ఏక్ స్టార్ట్ అయిందండి, లేకపోతే మండే మార్నింగ్ నుంచి నాకు కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది, లేకపోతే మండే మార్నింగ్ నుంచి కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయింది. అంటే ఏ సింటమ్ తో మనకి ఫీవర్ అనేది స్టార్ట్ అయ్యింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ బేస్ చేసుకుని కూడా మనము ప్రిస్క్రిప్షన్, ఎస్పెషల్లీ ఇప్పుడు నక్స్వామికాలో నాకు సండే అంతా మంచిగానే ఉన్నాను, సండే మంచిగా ఆకలి బాగానే ఉంది, నాన్ వెజ్ తీసుకున్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదండి. మండే మార్నింగ్ నుంచి నాకు మోషన్ అవ్వట్లేదు, ఏదో వికారంగా ఉంది, వామిటింగ్ గా ఉంది, మండే ఈవినింగ్ నుంచేమో నాకు వామిటింగ్ అయిపోయింది, దాని తర్వాత ఫీవర్ స్టార్ట్ అయింది. ఈ విధంగా మనకి కాన్స్టిపేషన్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, తర్వాత పేషెంట్ బాగా ఇరిటేషన్ గా ఉంది, కొంచెం లైట్ పట్టలేదు, సౌండ్ పడట్లేదు, ఈ సింటమ్స్ బట్టి మనకి నక్స్వామిక ఇండికేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఫీవర్ ఎలా వస్తుంది అంటే, కొంతమందికి ఫీవర్ ఇలాగా వెదర్ చేంజ్ వల్ల, అంటే కోల్డ్ నుంచి హీట్ నుంచి కోల్డ్, లేకపోతే ఈవినింగ్ సాయంత్రం గార్డెన్ లో ఒక అరగంట పిల్లలు ఆడుకున్నారు, సాయంత్రం 10 గంటలు వచ్చేటప్పటికి ఫీవర్ స్టార్ట్ అయింది. అంటే ఇమీడియట్ గా వచ్చింది, అంటే విత్ ఇన్ 1-2 అవర్స్ లో ఫీవర్ వస్తుందంటే దాన్ని మనం ఎక్యూట్ డ్రగ్స్ లో స్పీడ్ యాక్టింగ్ డ్రగ్స్, ఎకోనైట్, బెల్డోనా, ఇలా ఫాస్ఫరస్, బ్యాప్టీషియా, ఇలాగా ఇవి మనం ఆలోచించుకుంటూ ఉండొచ్చు. అలా కాకుండా ఫీవర్ కోల్డ్ లో సరదాగా ఆడుకున్నాడు 1 గంట, అప్పుడంతా బాగానే ఉంది, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ ఏక్ స్టార్ట్ అయింది, డల్నెస్ స్టార్ట్ అయింది, డ్రోజినెస్ స్టార్ట్ అయింది అంటే ఇంకా మనం జెల్సీనియా, బ్రయోనియా, కార్వేజ్, ఇలాగ స్లో డ్రగ్ యాక్టింగ్ మెడిసిన్స్ ఆలోచించుకోండి. అంటే ఫీవర్ యొక్క ఫేస్, ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఫీవర్ అది చాలా స్పీడ్ గా ఉందా, చాలా స్లోగా, నెమ్మదిగా, గ్రాడ్యువల్ గా వస్తుందా అనే ఫేస్ బట్టి కూడా మనం చూసుకుంటాం. లేదా ఎక్యూట్ కేసెస్ లో మనకి కాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా డిసప్పాయింట్ అయ్యాడా, అంటే ఏదైనా మార్పులు రావాలి, సరిగ్గా మార్పులు రాలేదా పిల్లవాడికి, లేకపోతే ఎవరైనా తనని మోసం చేశారా, డిసీవ్డ్ అంటే తనకి ఇస్తానని ఇవ్వలేదా, లేకపోతే ఎవరైనా పనిష్మెంట్ ఇచ్చారా, లేదా ఎవరైనా దగ్గరలో ఎవరైనా చనిపోయారా, లేకపోతే ఏదైనా పని అవుతుందా లేదా అని బాగా టెన్షన్ పడ్డారా, లేకపోతే ఏదైనా ఇన్సల్ట్ కి గురయ్యారా, లేకపోతే చిన్నపిల్లలు అయితే బాగా సడన్ గా ఏదైనా గొడవ జరిగితే ఆ గొడవకి భయపడ్డారా, లేదా ఏదైనా షాక్ గురయ్యారా,
లేకపోతే కొంతమంది ఎక్కువ జర్నీ చేయటం ఆ ఫోన్ లో కెమెరా ఎక్కువగా జర్నీ చేయడం వల్ల కూడా కొంచెం బాగా అలసిపోతూ ఉంటారు. అలాగా అలసట వల్ల వచ్చిన లేకపోతే వల్ల కూడా ఆ ఒకసారి ఫీవర్ వస్తుంటది. ఒక అబ్బాయికి అలాగే ఫీవర్ చెప్పు వేసుకున్నాడు. చెప్పు వేసుకుని కొత్త చెప్పులు వేసుకున్నాడు. కొత్త చెప్పు వేసుకునేటప్పటికి ఆ కాలు బాగా కురుపు వచ్చింది. ఆ ఇది మామూలుగా 2 రోజుల్లో తగ్గిపోతుందిలే అని 10 years బాయ్కి అని వాళ్ళ ఇంట్లో కూడా ఏదో పసుపు పెట్టి అలాగే చేశారు. 2 రోజులు అయ్యేటప్పటికి చాలా ఫీవర్ వచ్చేసింది. నెక్స్ట్ డే అయ్యేటప్పటికి 104 ఫీవర్ వచ్చింది. దాంతో పాటు పల్స్ రేట్ చూస్తే 150 అలా ఉంది. ఆ, ఇలా హై రేజ్ ఫీవర్, దాంతో పల్స్ రేట్ హై ఉంది. పేషెంట్ బాగా డల్ గా డ్రౌజీగా ఉన్నాడు. దాంతో పాటు చిల్స్ ఉన్నాయి. ఇవన్నీ బేస్ మీద చేసుకుని అక్కడ కాజిటివ్ ఫ్యాక్టర్ కూడా అంటే సెప్టిక్ కండిషన్ అండ్ కాజిటివ్ ఫ్యాక్టర్ మీద కూడా బేస్ చేసుకుని మనం పైరోజుని 1 ఇస్తే మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల్లా ఫీవర్ రిడ్యూస్ అయింది. అంటే అక్కడ కాజిటివ్ ఫ్యాక్టర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాజిటివ్ ఫ్యాక్టర్ తో పాటు అక్కడ ఉన్న పేషెంట్ యొక్క ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫీవర్ లో పేషెంట్ ఇందాక చెప్పినట్టు డల్ గా ఉన్నాడా అంటే ఎక్కువగా పడుకునే ఉంటున్నాడా, పడుకునే ఉంది డోజితో అంటే మనకి ఓపియం, సల్ఫర్, జెల్సీనియం, బ్యాప్టీషియా ఆ ఈ విధంగా వస్తాయి. అలా కాకుండా కొంచెం బాగా రెస్ట్లెస్ గా ఉన్నారనుకో ఆర్సనిక్ ఆల్బమ్, క్యాలిసల్ఫ్, దాని తర్వాత టారెంటులా, రస్టాక్స్, ఈ ఆర్నిక ఇలాంటి రెస్ట్లెస్నెస్ గా ఉండేవి వస్తాయి. అలా కాకుండా డెలీరియం కండిషన్ లో ఉంది అంటే పరాగ్గా మాట్లాడుతున్నాడు అనుకో దాంతో పాటు బెల్డోన్, స్ట్రామోనియం, హయోసామస్ ఇలా డెలీరియం కండిషన్ లో ఉంటే దాని ప్రకారంగా వస్తాయి. అంటే యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు థర్మల్స్ అంటే వీళ్ళు ఆ ఎక్కువ వేడి తట్టుకోగలుగుతున్నారా, చలి తట్టుకోగలుగుతున్నారా? ఇప్పుడు ఫస్ట్ నెల అంటే కాసేపు చలి అంటాడు, కాసేపు వేడి అంటాడు. అక్కడ కొన్ని కేసెస్ లో మనం చెప్పలేము, కానీ మిగిలిన సింటమ్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు బ్రెయిన్ కూడా ఒక్కొక్కసారి హార్ట్ పేషెంటే కానీ బాగా ఫీవర్ ఉన్నప్పుడు చలి చలి అంటాడు. బ్రెయిన్ దాంతో పాటు మనకి బాగా దాహం ఉంది, దాంతో పాటు హెడేక్ ఉంది, బాడీ పెయిన్స్ ఉంది, వాంట్స్ టు టెస్ట్ అలాగా మిగిలిన సింటమ్స్ కూడా మనకు కనుక్కొని దాన్ని బట్టి చేయాలి. హార్ట్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్, కానీ కొంతమంది పేషెంట్స్ మాత్రం చెప్పలేరు కాబట్టి దానికంటే మిగిలిన సింటమ్స్ కూడా ఓకే అంటేనే మనము అక్కడ బ్రెయిన్ కానీ జెల్సీనియం కానీ వెళ్ళవచ్చు. థర్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఫీవర్ లో బాగా థర్స్ట్ ఉంటాం, బాగా ప్రామినెన్స్ ఉంటాం. ఆ థర్స్ట్ మనకి ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు, లేకపోతే వాటర్ అంటే అసలు ఇష్టం లేకపోవడం అనేది ఉండొచ్చు. ఈ విధంగా థర్స్ట్ ఎక్కువ ఉన్న డ్రగ్స్, థర్స్ట్ లేని డ్రగ్స్ కూడా మనం చాలా ఇంపార్టెంట్ ఇస్తాం. తర్వాత ఫీవర్ లో మనం చేంజ్ బిహేవియర్ అంటే ఫీవర్ ముందు వరకు వాడు బాగా యాక్టివ్ గా పరిగెట్టడం, అటు తిరగటం, ఇటు తిరగటం ఇలాంటివి ఉంటాయి. కానీ ఫీవర్ వచ్చినట్టునే వాడు బాగా డల్ గా ఉంటాం, దాంతో పాటు ఏమి మాట్లాడుకుని ఉంటాం, ఏమి పడుకునే ఉండటం ఇలాంటి సింటమ్స్ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ గారు మీరు కాజేషన్ చెప్తాను కానీ డ్రగ్ చెప్పట్లేదు. కస్ట్ అన్నారు, లెస్ అన్నారు. దానికి కొన్ని డ్రగ్స్ చెప్తే కొంచెం మాకు బాగుంటుంది డాక్టర్ గారు. ఓకే ఓకే ఫస్ట్ గురించి చెప్తాను. అయితే టైం తక్కువ కదా, ఫస్ట్ ఒకటి చెప్పేసి మీకు క్లోజ్ చేస్తాను. ఫీవర్ లో బాగా కాస్ట్ అనుకోండి. హడావిడి ఏం లేదు, మీరు తీసుకోండి, టైం తీసుకోండి, పర్లేదు. ఫీవర్ బాగా కాస్ట్ అనుకోండి, బాగా చిల్లీగా హాట్ అని మనం చూసుకోవాలండి. చిల్లీ అనేది బాగా కాస్ట్ గా ఉంటే డ్రగ్స్ డికామినేటం, ఈక్విటోరియల్ పెర్ఫోరేటం, ఫాస్ఫరస్, కాల్కేరియన్, వెరైటం వాడడం. జనరల్గా ఏంటంటే ఫీవర్ లో చిల్లి ఉంటుంది, చిల్లితో పాటు కాస్ట్ అనేది ఎందుకంటే బాగా చల్లేస్తుంది, అయినా కూడా వాడికి దాహం ఎక్కువగా ఉందనుకోండి ఈ డ్రగ్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువ నైట్ ఈఫ్రేటం, పెర్ఫరేటం, ఫాస్ఫరస్, కాల్కేరియం అండ్ వెరైటం ఆల్బమ్. చిల్లితో పాటు ఇంకా కాస్ట్ ఫర్ ఏ డ్రింక్స్ అనేది కూడా మనం చూసుకోవాలి. చిల్లి యాంగ్రీగా ఉన్నాయనుకోండి కాస్ట్ ఉంది. ఇంకా కాంబినేషన్ అంటే నక్స్వామికా, క్యామరిల్లా, కోలసింతో హెపార్సింప్ అండి.
అలా కాకుండా చిల్లి హాట్ అనుకోండి, కోవిడ్ రిజల్ట్స్ హార్ట్ పేషెంట్ అనుకోండి, అప్పుడు నాట్రమోర్, బ్రైమోనియా, సల్ఫర్, మెడ్సాన్, ట్యూబర్క్యులర్. అంటే పేషెంట్ కి బాగా కాస్ట్ ఉంది కానీ వీళ్ళు నేను అస్సలు భరించలేను అన్నప్పుడు గుర్తుంచుకునే డ్రగ్స్ ఈ మనకు బాగా గుర్తుండేది బ్రైమో తెలుసు అండి, తర్వాత నాట్రమోర్ తెలుసు, తర్వాత సల్ఫర్, మెడ్సాన్ అండ్ ట్యూబర్క్యులర్ ఇవి కూడా హార్ట్ థైస్ట్ ఉన్నప్పుడు బాగా ఉపయోగపడతాయి. అలా కాకుండా థర్స్టీ, చిల్లి, యాంగ్రీ చాలా కోపంగా ఉన్నాడు ఈ ఫీవర్ వచ్చినప్పటి నుంచి అనిపిస్తే మాత్రం మనం క్యామమిల్లా, నక్స్వామిక, కోలేసిల్ట్, హెపార్సల్. హెపార్సల్ఫ్ లో కూడా ఫీవర్ లో వాడికి చాలా ఇరిటేషన్, అంటే గొంతు బాగా అన్ఈజీగా ఉంది, వాడి సిమ్టమ్స్ చెప్పడానికి కూడా చాలా ఇరిటేషన్ ఉంటుంది, ఆరుగారుగా దాహం ఎక్కువగా ఉంటది, ఎవరైనా పలకరించినా కూడా ఇసుగ్గా ఉంటాడు. ఈ విధంగా ఉంటే మనం హెపార్సల్ఫ్ కూడా ఆలోచించవచ్చండి. తర్వాత ఏమో ఫీవర్ లో ఫస్ట్ ఫర్ సిప్స్ ఆఫ్ వాటర్ ఆఫెన్. ఫీవర్ ఉండి బాగా దాహం ఉండి చలిగా ఉండి కొద్ది కొద్దిగా వాటర్ తాగుతున్నాడు అంటే మనం ఆర్స్నిక్ ఆల్బమ్, యాంటీన్ టాడో, మ్యాస్ట్రోన్ ఆర్స్, కోలోసింత్, చివరా ఈ కొద్దిగా మనం రెగ్యులర్ గా చూస్తూ ఉండి చదువుతూ ఉండి లేకపోతే రెగ్యులర్ గా మనం వాటిని చేస్తుంటే బాగా గుర్తుంటుందండి. చిల్లి ఉండి మనం కొద్ది కొద్దిగా వాటర్ తాగుతుంటే మాత్రం ఆర్స్నిక్ ఆల్బమ్, యాంటీన్ టాటో, నాట్రమ్ ఆర్స్, కోలోసింత్, చైనా బాగా ఇండికేట్ అవుతుంది. అలాగే థర్స్ట్ ఫర్ థర్స్ట్ ఫర్ సిప్స్ ఆఫ్ వాటర్ హార్ట్ పేషెంట్ అయితే పల్స్టిలా అండ్ సల్ఫర్ బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఫీవర్ బాగా ఉంది, ఫీవర్ ఉన్నప్పుడు నోరంతా ఆరిపోతూ ఉంటది కానీ దాహం అస్సలు లేదు, అప్పుడు గుర్తుంచుకోవాల్సింది పల్స్టిలా, ఎపిస్ అండ్ బ్రయోనియా. ఇందాక నేను చెప్పినట్టు బ్రయోనియా మనకి హార్ట్ ఉంది, థర్స్ట్ ఉంది, అలాగే హార్ట్ ఉంది, దాంతో పాటు మనకి థర్స్ట్లెస్ లో కూడా బ్రయోనియా ఉంది. అంటే ఆ ఒక్క హార్ట్ థర్స్ట్ బట్టి కాకుండా మిగిలిన సింటమ్స్ కూడా మనం చాలా ఇంపార్టెంట్ ఇచ్చి తీసుకోవాలి. ఓన్లీ ఈ హార్ట్ థర్స్ట్లెస్ బట్టి పట్టుకుని మనం వెళ్తే కూడా ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ అవుతుంది, మిగిలిన సింటమ్స్ కూడా మనం కోఆర్డినేట్ చేయాలి. థర్స్ట్ వామిటింగ్స్. ఇప్పుడు మనకి ఫీవర్ బాగా ఉంది, అసలే వాడు వేడిగా ఉన్నాడు కానీ నాకు ఇంకా వేడి తాగాలనిపిస్తుంది అంటే లైకోపోడియం, ఇప్పటోడియం మనకి బాగా చలిగా ఉంటది కానీ కొంతమంది ఏమో కొంచెం చల్లటి నీళ్లు తాగాలనిపిస్తుంది, కొంతమందికి ఏమో వేడి నీళ్లు కూడా తాగాలనిపిస్తుంది. ఇప్పటోడియం పెర్పిటోరియంలో రెండు ఉంటూ ఉంటాయండి. తర్వాత ఏమో ఈ విధంగా మనకి థర్స్ట్ ఫర్ వామ్ డ్రింక్స్, నో డిజైర్ ఫర్ థర్స్ట్ ఫర్ సిప్స్ ఆఫ్ వాటర్ ఆఫెన్, థర్స్ట్ ఫర్ కోల్డ్ డ్రింక్స్. ఈ విధంగా ఫీవర్ లో ఉండే థర్స్ట్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఈ థర్స్ట్ వల్ల కూడా మనకి ఈ సిమ్టమ్స్ వస్తాయి. ఫీవర్ లో నాసియా ఉంటది, నాసియా అంటే ఫీవర్ వచ్చినప్పుడల్లా నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఫస్ట్ గా మనకు గుర్తొచ్చేది ఈపికాక్ తో పాటు మనం గుర్తించుకోవాల్సిన డ్రగ్స్ నాట్రమోరో, ఆర్స్నిక్ ఆల్బమో, ఇపటోరం పర్పరేటమో అండ్ ఫాస్ఫరస్, బ్రయోనియా, సెపియా. వీటిలో కూడా ఫీవర్ తో పాటు నాసియా ఉందంటే మాత్రం మనం సెపియా, బ్రయోనియా, ఫాస్ఫరస్, ఇపటోరం పర్పరేటమో, ఆర్స్నిక్ ఆల్బమ్ ఇవి బాగా మనం ఆలోచించుకోవాల్సి. ఆ విధంగా ఫీవర్ లో ఉన్న థర్స్ట్, థర్మల్స్, యాక్టివిటీ, దాంతో పాటు ఫీవర్ తో పాటు వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. ఈ నాసియా, వామిటింగ్ కూడా ఫీవర్ లో చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అండి. ఈ సిమ్టమ్ బేస్ కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. నాట్రమోరో, ఇపటోరం పెర్ఫరేటం, ఇపికాకు, వెరాట్రమో అండ్ ఓక్లస్ ఇండికస్, సినా, క్యామమిల్లా, లైకోపోడియం, ఆర్స్నిక్ ఆల్బో అండ్ ఫెర్రోమెటో. వీటిలో కూడా ఫీవర్ ఉంది, దాంతో పాటు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఈ విధంగా వామిటింగ్ సెన్సేషన్, నాసియా సిమ్టమ్స్, దాంతో పాటు లైట్ ఎగ్రివేషన్, నాయిస్ ఎగ్రివేషన్, టచ్ ఎగ్రివేషన్, తర్వాత ఏమో మోషన్ ఎగ్రివేషన్, ఇవి కూడా ఎలా ఉన్నాయనేది కూడా తీసుకోవచ్చు. దాంతో పాటు మోషన్ ఎలా అవుతుంది, యూరిన్ ఎలా అవుతుంది, దాంతో పాటు వాడికి కాళ్ళు చేతులు వేడిగా అంటే బాడీ అంతా టెంపరేచర్ ఒకేలాగా స్ప్రెడ్ ఉందా. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు సల్ఫర్ లో ఏముంటుందంటే బాడీ అంతా టెంపరేచర్ కన్నా కాళ్ళలో చేతుల్లో కొంచెం బాగా హీట్ ఎక్కువ ఉంటుంది. అదే బెల్డోనలో అయితే బాడీ అంతా హెడ్ బాగా హీట్ గా ఉంటది, మనకి కాళ్ళల్లో చల్లగా ఉంటూ ఉంటది.
ఈ విధంగా సింటమ్స్ టెంపరేచర్ యొక్క స్ప్రెడ్ బట్టి కూడా మనం చూసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా కొన్ని రకాలైన సింటమ్స్ అంటే ఫీవర్ లో మనం వాడి యొక్క లక్షణాలతో పాటు దేనికి ఏమి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఫస్ట్ ఏమో ఇందాక చెప్పారు, ఒకసారి రీక్యాప్ చేస్తాను. ఏ సింటమ్ తో ఫస్ట్ స్టార్ట్ అయింది, ఏ రోజు ఎలాగ స్టార్ట్ అయింది, తర్వాత ఫీవర్ యొక్క కాజెస్ ఏంటి, అంటే గ్రీక్ వల్ల వచ్చిందా, షాక్ వల్ల వచ్చిందా, ఇన్సల్ట్ వల్ల వచ్చిందా, తర్వాత యాక్టివిటీ డల్ గా ఉన్నాడా, స్లోగా ఉన్నాడా, ఆ ఫేస్ ఆఫ్ డిసీజ్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత థర్మల్స్, థర్స్ట్ కూడా ఇంపార్టెంట్. చేంజ్ బిహేవియర్ అంటే ఫీవర్ రాకముందు ఎలా ఉన్నాడు బిహేవియర్, ఫీవర్ వచ్చిన తర్వాత బిహేవియర్ ఎలా ఉన్నాడు. ఫీవర్ వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా ఇరిటేషన్ గా కోపంగా ఉన్నాడంటే దాన్ని ఎవోటా అంటారు. అంటే అదే నువ్వు కొద్దిగా మంచినీళ్ళు తాగు, టాబ్లెట్ వేసుకున్నప్పుడు మన మీద కోపడుతూ ఉంటారు వాళ్ళు. నక్స్వామిక, ఆర్నిక, యాసిడ్ పాస్, ఆర్సనిక్ ఆల్బమ్, పల్స్టెల్లా, నాట్రమోడ్, కోలోసింతో, బ్రయోనియా. అలా కాకుండా ఏమీ పట్టించుకోకుండా ఉంటాడు. అంటే టీవీ చూడాలంటే ఇంట్రెస్ట్ లేదు, చదవాలంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లో వంట చేయాలంటే ఇంట్రెస్ట్ లేదు. ఫీవర్ వచ్చిందంటే ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా ఆ వస్తున్నట్టుగా, అంటే ఇంట్లో వాళ్ళందరికీ వంట చేయరు, ఏం చేయరు, నేను మంచిగా పడుకున్నాను అంతే, నాకు ఫీవర్ వచ్చింది అంటారు అంతే. అది సిటీలో ఉంటుంది. ఈ బికేమ్ కంటెండెడ్ లైక్ అంటే ఫీవర్ ఉన్నా కూడా అంత పట్టించుకోరు. ఫీవర్ ఉన్నా కూడా అన్ని పనులు నార్మల్ గానే చేసేసుకుంటూ ఉంటారు. అంత కంప్లైంట్ చేయరు. వాడికి 1 or 2 ఫీవర్ ఉన్నా కూడా అసలు ఏమీ కంప్లైంట్ చేయడు. అదేంటంటే ఓపీఎం లో అంతే, అంటే అది ఫీవర్ ఉన్నట్టు బాగా తెలియదు. మెగ్నీషియంలో ఎందుకు కూల్ గా ఉంటాడు. ఒకసారి ఫాస్ఫరస్, యాసిడ్ ఫ్లోర్, అల్యూమినియం, ఈ నాలుగింట్లో వాడు కంటెంట్ గా ఉంటాడు. ఫీవర్ ఉన్నా కూడా అంత చెప్పడు, అంత ఫీల్ అవ్వడు. తర్వాత అప్పటి వరకు చాలా ధైర్యంగా నాకు ఏ జబ్బు రాదండి, అది జబ్బు అండి, ఈ జబ్బు అండి, కానీ ఫీవర్ వచ్చేటప్పుడు సార్ నాకు ఏదో అయిపోయింది సార్, నన్ను చూడండి సార్, నాకు ఎలా ఉందో చూడండి సార్ అని ఆ ఇలాగా మనం బాగా ప్లాటినా లేకపోవడం బాగా ధైర్యవంతులు ఉన్న వాళ్ళు కూడా ఫీవర్ వచ్చినప్పుడు బాగా టిమిడ్ గా తయారవుతారు. అదే కాల్కేరియా, సైలీషియా, పల్స్టులా, ఫాస్ఫరస్, రెస్టాక్స్. అరే వీడు క్రానిక్ లో చాలా మెక్సాల్ అంటాడు కదా, మనకి ఇప్పుడేంటి ఫీవర్ లో ఇలాగా ఏడుస్తున్నారు, చాలా పెరిగ్గా ఉందంటే ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టే మనం అక్కడ పల్స్లో ఇండికేట్ అయితే పల్స్లో ఇవ్వాల్సి వస్తుంది మెక్సాల్ కాన్స్టిట్యూషన్. తర్వాత వీటింగ్ టెండెన్సీ, బాగా ఏడుస్తున్నాడంటే పల్స్టెల్లా, కాలి, మెడోరినా వస్తుంది. డ్రోజీగా ఉన్నాడంటే ఓపియం, నక్స్మాస్కిటా, యాంటీటాక్ ఇండికేటివ్ అవుతుంటాయి. అంటే ఫీవర్ ఉన్నా కూడా వాడు ఆఫీస్కి వెళ్ళిపోవటం, ఫీవర్ ఉన్నా కూడా వాడు హోంవర్క్ వాడు చేసుకోవటం, ఫీవర్ ఉన్నా కూడా వాడు ఆట వాడు ఆడుకుంటున్నాడంటే మనం ఆలోచించిన డ్రగ్స్ డెలిజియన్స్ డ్రగ్స్. సైలీషియా, ఆర్సనిక్ ఆల్బమ్, ఆరం, ఇగ్నీషియా, లైకోపోడియం, నాట్రల్ కార్బో అండ్ స్టాప్సైగ్రియా. ఇవి ఐఓడియం అండ్ టూజా. ఇవి ఫీవర్ ఉన్నప్పుడు కూడా వాడి పనులు వాళ్ళు చేసుకునే ఉంటాయి. అంటే ఫీవర్ ఉన్నప్పుడు వారి యొక్క నేచర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఫీవర్ ఉన్నప్పుడు మనం ఏమేమి కన్సిడర్ చేయాలి, ఎలా చేయాలి అనేది అంటే ఒక డ్రగ్ పిక్చర్ కి మనం ఇలాగా ఫిక్స్ అవటము అదొక పద్ధతి. దాంతో పాటు ఫీవర్ ఉన్నప్పుడు ఆ డ్రగ్ పిక్చర్ కూడా ఏది ఫిక్స్ అవ్వట్లేదంటే ఇంకా వేరేది మనం రిపర్టరీ ద్వారా ఎలాగా కన్సిడర్ చేయాలి. దాంతో పాటు ఫీవర్ లో ఏమైనా పిక్యులర్ సింటమ్స్ ఉన్నాయా అనేది గుర్తిస్తూ ఉండాలి. సరే, ఇప్పుడు దీని వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఈ డెలిజెంట్ ఫీవర్స్ లో మన రూస్టాస్ రాదా డాక్టర్ గారు? డెలిజెన్స్ లో వస్తుంది సార్. అంటే ఈటీసీ అని పెట్టాను, చాలా ఉన్నాయి, రూస్టార్స్ కూడా వస్తుంది. సరే. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అండి. అర్థమైంది అనుకుంటున్నాను. వీపింగ్ లో పల్స్టిల్ తో పాటు ఇగ్నిషియా రాదంటారా? వీపింగ్ లో సార్ ఎక్కువగా వచ్చేది పల్స్టెల్లా, ఇగ్నిషియా కొంచెం తక్కువ సార్. ఇగ్నిషియా వచ్చినా కూడా అంత తొందరగా అక్కడ యాడ్ అవ్వదు. మీ ఎదుర్కొంటే యాడ్ ఇగ్నిషియా వాడు గ్రీఫ్, బాధ, నాట్ వీపింగ్. బాగా ఓకే, వాడి ముఖంలోనే తెలిసిపోతుంది వాడు బాధపడుతున్నాడు. వాడి ఫేస్ కొంచెం డల్ గా ఉండి ముఖంలో తెలుస్తుంది, కానీ అక్కడ యాడ్ అవ్వదు సార్. ఓకే సార్ డాక్టర్. థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాకు వెరీ మచ్. మంచి నిశ్చితంగా బాగా ఇచ్చారు, కృతజ్ఞతలు.
ధన్యవాదాలు. చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ మోస్ట్ వాల్యుబుల్ ఈ బొప్ప విజయకర్ సార్ చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా బాగున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి అలాంటి కేసెస్లో తక్కువ ఇలాంటి పాయింట్ దొరికాయి అనుకోండి, మొత్తం కేసు అంతా ఫాస్ట్ తగ్గిపోద్ది. అసలు యాక్చువల్గా సార్ ఈ పీ- ఒకసారి ఆ, ఏదో కేసు చెప్పారు. సడన్గా ఒక ఆయన బాగా హై ఫీవర్ వచ్చింది. పక్కన గలీలో ఏదో పెద్ద బారా జరుగుతుంది. ఆ శబ్దాలకి వాటికి మ్, ఆ, షాక్ అయ్యాడనేది చెప్పారు. అప్పుడు టారంటోలో ఇస్పాన్ అయిపోయారు. టారంటోలో ఇస్పాన్ ఫీవర్కి ఎట్లా ఇచ్చారంటే అనుకున్నాను నేను. ఇలాంటి యాంగిల్స్తోనే ఇచ్చారనమాట. అట్లా మనకి ఇవి చాలా ఉపయోగపడతాయండి. చాలా చక్కగా మనకి మా మిత్రుడు నారాయణ గారు డాక్టర్ గారు క్రోడీకరించి ఇచ్చారు. డాక్టర్ గారు సెపియా ఫీవర్స్ కొంచెం చెప్తారు. సెపియా ఫీవర్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సెపియా సెపియా ఫీవర్ సార్, సెపియా ఫీవర్ అంటే బాగా చిల్లి ఉంటది, అంటే ఎక్కువ చలి తక్కువ లేదు. తర్వాత ఏమో సెఫియాలో ఫీవర్ దాహం ఉండదు. ఆ, దాంతో పాటు బాగా డల్ గా ఉంటారు, యాక్టివిటీ ఉండదు. దాంతో పాటు ఈ రెగ్యులర్ గా చేసే పనులు కూడా ఏమీ చేయబుద్ధి కాదండి. మెయిన్ సెఫియా ఇన్ టు ఎఫెక్షన్స్ అండ్ లౌడ్ వన్స్ కూడా. అంటే ఇంట్లో పిల్లవాడికి స్కూల్ టైం అయిపోతుంది, వీడికి వంట చేద్దామని కూడా వంట చేయబుద్ధి కాదండి. వాళ్ళు చూసుకుంటారులే, లేకపోతే మరి ఏదో బయట నుంచి హోటల్ నుంచి తెచ్చుకుని తినేసి వెళ్ళిపోతారులే అని ఇన్ టు ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే ఇంక దేని మీద ఆ, ఆసక్తి లేకపోవడం అనేది ఉంటుంది. దానికి బిఫోర్ ఏంటంటే ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇన్సెల్స్ కానీ లేకపోతే ఎలిమెంట్స్ ఫ్రమ్ హోమ్ ఎగ్జిస్టింగ్ కానీ, అంటే బాగా ఇంట్లో దాని ముందు ఏదైనా ఫంక్షన్ ఉంటే బాగా అలసిపోవడం వల్ల కానీ, ఆ, ఈ తర్వాత ఏమో సెక్షన్ ఎక్కువగా ఏంటంటే మా ప్రొఫెసర్ విజయ్ గారు సార్ చెప్పింది, ఏదైనా కొత్త ప్లేసెస్, కొత్త గుళ్ళు, అంటే పురాతన గుళ్ళు ఉంటాయి కదండి, ఆ గుళ్ళకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా నాకు ఫీవర్ స్టార్ట్ అయ్యింది అన్నప్పుడు కూడా ఇది మన సెపియా, అంటే ఇప్పుడు తీర్థయాత్రలకు కానీ, లేకపోతే ఆ ఏదైనా క్రౌడెడ్ ఏరియాలకు కానీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా నాకు ఫీవర్ స్టార్ట్ అయింది, ఈ సింటమ్స్ ఉన్నాయి, ఇండిఫరెన్స్ ఉంది, దేన్ని పట్టించుకోవద్దు కావట్లేదు అన్నప్పుడు కూడా సెపి అవుతుంది. ఈ చిన్నపిల్లలకి కొంతమందికి బాగా దిష్టి తగులుతూ ఉంటది, అంటే వాళ్ళు బ్యాడ్ ఆ దృష్టి అని అంటారు. ఈ బ్యాడ్ దిష్టి తగలటము, వాళ్ళ ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్, అంటే బ్యాడ్ వైబ్రేషన్స్ వల్ల వచ్చే ఫీవర్స్ లో కూడా ఈ సెపియా క్యూర్ చేయడం అనేది చూడొచ్చండి. చాలా బాగా చెప్పారు సార్. సెపియాలో అలాగే కొందరు ఉంగరాలు పెట్టుకున్నానండి, ఆ ఉంగరాలు పెట్టుకున్న నుంచి నాకు బాగాలేదండి, అప్పటి నుంచి ఆ, నాకు అనారోగ్యం వస్తుందండి, అప్పుడు కూడా సెపియా ఇస్తే బాగా పనిచేస్తుంది. ఇట్ విల్ న్యూట్రలైజ్ ద నెగటివ్ ఫోర్సెస్ ఫ్రమ్ ఎన్వరాన్మెంట్. అది కొందరు పురాతన ఇంటికి వెళ్ళి వచ్చామండి, అప్పటి నుంచి సిక్ అయ్యారండి అని చెప్తుంటారు. అలాంటి వాటిలో కూడా సెపియా ఇస్తే అది న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. చాలా హైయెస్ట్గా పనిచేస్తుంది సెపియా. చాలా మంచి యాంగిల్ ఇచ్చారు నారాయణ గారు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ వినయ్ గారు నెక్స్ట్ వీక్ తీసుకుంటారు అని టైం అయిపోయింది కదా సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ పీడిఎఫ్ కొంచెం గ్రూప్ లో పెట్టమని చెప్తారు సార్. సార్ నారాయణ సార్, ఓకే సార్. థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. 8 అయిపోయింది కనుక నేను సాయి వినయ్ సార్ని నెక్స్ట్ వీక్ తీసుకోమని కోరుతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ వినయ్ మచ్. సార్, ఒక్కసారి కనిపించుకోండి, మాకు సంతోషం. గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ నమస్కారం సార్, చాలా చాలా నమస్తే సార్, సంతోషంగా ఉంది నమస్తే. సార్ నమస్కారం డాక్టర్ గారు. చాలా సంతోషంగా ఉంది సార్, మనల్ని అందరినీ కలుసుకున్నందుకు. చాలా చాలా వాల్యుబుల్ కాలం అయిపోయింది సార్ మిమ్మల్ని చూసి. సార్. చాలా హ్యాపీ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను నేర్చుకున్నాను ఈరోజు కూడా. చాలా థ్యాంక్స్ ఫర్ ద సెషన్. నారాయణ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు. ఓకే, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందామండి. కొంచెం ఇక్కడ మా ఏరియాలో ప్రకాశం డిస్ట్రిక్ట్, నెల్లూరు, గుంటూరు, విజయవాడ ఈ ఏరియాలో వస్తున్న ఫీవర్స్ గురించి, ఇక్కడ కామన్గా ఇండికేట్ అవుతున్న రెమెడీస్ గురించి మనం మాట్లాడుకుందాం.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్వస్తి.